ఏపీ విషయానికి వద్దాం. ఏపీకి సంబంధించి కూడా మనం చూస్తున్నాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ అయితే జరుగుతోంది. విశాఖకు సంబంధించి మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. రైట్ రాజు, గుడ్ ఆఫ్టర్నూన్. మనం చూస్తూ ఉన్నాం ఏదైతే టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కౌంటింగ్ ఉత్కంఠభరితంగా మారుతున్నట్టు తెలుస్తుంది. ఎన్ని గంటల్లో మనకి ఫైనల్ రిజల్ట్ తెలిసే అవకాశం ఉంది. అట్ ద సేమ్ టైం చెల్లని ఓట్ల విషయంలో కూడా ఎక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ ఆఫ్టర్నూన్ ఆశ. ఏదైతే ఉదయం 8 గంటల నుంచి మొదలైనటువంటి ఆ కౌంటింగ్ ప్రక్రియలో మొదట అయితే బండిలు కట్టడం, వాటినేమో దేనికి అది విడదీసుకోవడం చేయడం జరిగింది. ఓట్ల లెక్కింపు కూడా ప్రారంభమైంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతున్న నేపథ్యంలోనే ముందుగా చూసుకుంటే 10 మంది అభ్యర్థుల్లో ముగ్గురు మధ్య అయితే తీవ్ర పోటీ కనిపిస్తుంది. దీంతో ముగ్గురు అభ్యర్థుల్లో కూడా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎస్టీఎఫ్ అదేవిధంగా యూటీఎఫ్ తో పాటు పిఆర్టీయూ నుంచి ముగ్గురు అభ్యర్థులు అయితే నిలబడడం జరిగింది. ముగ్గురులో కూడా ఈ ఎన్నికలు అయితే రాజకీయ పరంగా కూడా ఉత్కంఠను రేపుతున్న నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి కౌంటింగ్ ఏదైతే ఉందో ఇందులో ముగ్గురు అభ్యర్థులకి కూడా ఆ ఓట్లు అయితే పోటాపోటీగా వస్తున్న పరిస్థితి కలదు. ఇదే నేపథ్యంలో చల్లని ఓట్లు కూడా ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తుంది. చాలా మంది ఉపాధ్యాయులు ఓటు వేసే సమయంలో వర్డ్స్ రాయడం కానీ లేదంటే టిక్ పెట్టడం కానీ జరిగింది. కాబట్టి అవన్నీ కూడా చల్లని ఓట్లుగానే పరిగణించడం జరుగుతుంది. ఆ చల్లని ఓట్లను అయితే పక్కన పెట్టిన నేపథ్యం ఎక్కువ వస్తున్న నేపథ్యంలో అభ్యర్థుల్లో ఆందోళన కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. చల్లని ఓట్లు ఏ అభ్యర్థికి నష్టాన్ని చేకూరుస్తాయనే భయాన్ని కూడా అభ్యర్థుల్లో వ్యక్తమవుతుంది. దీనికి సంబంధించి కూడా మరికొన్ని గంటలు అంటే దాదాపు మరో 2 గంటల్లో అయితే ఫలితం వచ్చే అవకాశం ఉంది. మొదటి ప్రాధాన్యత ఓటుతో అభ్యర్థి విజయం అయితే ఖరారు అయిన పక్షంలో 4 గంటల కల్లా అయితే రిజల్ట్ వస్తుంది. లేదు రెండో ప్రాధాన్యత ఓటును పరిగణలోకి తీసుకున్నట్టయితే రాత్రి 10 గంటల వరకు కూడా ప్రక్రియ కొనసాగే అవకాశాలు ఉన్నాయి. ముగ్గురు మధ్య జరుగుతున్నటువంటి తీవ్రమైనటువంటి పోటీ ఏదైతే ఉందో ఇది ఎవరికి కలిసి వస్తుంది. అదే మరోవైపు చూసుకుంటే సామాజిక పరంగా కూడా అభ్యర్థుల మధ్యన అయితే ఉపాధ్యాయులు వర్గీకరణ చేశారని చెప్పి తెలుస్తుంది. వాళ్ళకి సంబంధించి సామాజిక పరంగా కూడా ఓటు వేసినట్టుగా కూడా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో ఒకరు క్షత్రియ నుంచి మరొకరు అయితే ఇద్దరు బీసీ నుంచి కూడా అభ్యర్థులు ఉన్నారు. ఈ బీసీ అభ్యర్థులు ఇద్దరిలో కూడా ఎవరు విజయం సాధిస్తారనేది అయితే ఉత్కంఠ నెలకొని ఉంది. ముఖ్యంగా గతంలో 2 సార్లు పోటీ చేసినటువంటి గాజుల శ్రీనివాసనాయుడు అయితే ప్రస్తుతం వెనకంజలో ఉన్నట్టుగా తెలుస్తుంది. కూటమి సపోర్ట్ చేసినటువంటి ఎస్టీఎఫ్ అభ్యర్థి రఘువర్మ అయితే ముందంజలో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా యూటీఎఫ్ నుంచి ఉన్నటువంటి కోరెడ్ల విజయ గౌరి అయితే పోటీ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక క్లారిటీ అయితే మధ్యాహ్నం 4 గంటల లోపు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్.